నమస్తే, వెల్కమ్ టు టుడే టుమారో. నా పేరు నరేష్. సీరియల్ యాక్టర్ చందు అలియాస్ చెల్లా చంద్రకాంత్ రెజమెంటల్ బజార్లో ఆయన నివాసం. ఆయనకు సంబంధించి ఆల్రెడీ నాకు గత 10 yearsగా కూడా చందు అన్న తెలుసు. సో చందు అన్న బ్రదర్ మొత్తం ఎమోషనల్గా ఒక సొంత బ్రదర్ పోయిందంటే ఆ బాధ తట్టుకోలేనిది. 4 days గ్యాప్ తర్వాత ఒకసారి చందు అన్న వాళ్ళ బ్రదర్తో ఆయన గురించి అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. వెరీ సారీ అన్న. ఆ రోజు చూసాము, అసలు మీరు మీ ఎమోషనల్ అంటే మిమ్మల్ని ఎవరు కంట్రోల్ చేయలేకపోయారు. సో అందుకే మేము ఆ తర్వాత రాకుండా 2 days గ్యాప్ తీసుకొని వచ్చినామన్న. మీరు ఆయన ఇద్దరే బ్రదర్స్. సో ఆయన కూడా సేమ్ మీ హైట్ పర్సన్. దాదాపు మేము కూడా అంటే గతంలో బోనాల పండగకి వచ్చేవాళ్ళం, చూసేవాళ్ళము. సో ఆ రోజు మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు, వెరీ సారీ. సో ఈ ఇంటర్వ్యూ కూడా ఎందుకు తీసుకుంటున్నామంటే అసలు ఆయన మైనస్ లేనిది ప్లస్ లేనిది అంటే చాలామందికి కూడా తెలియాలి. దాంతోపాటు ఆయన ఫ్యామిలీ మెంబర్, ఇప్పుడు వైఫ్ ఉంది, పిల్లలు ఉన్నారు, వాళ్ళకు కూడా ఒక స్కోప్ ఉండాలి, వాళ్ళకు కూడా ఆపర్చునిటీస్ రావాలి, ఇండస్ట్రీ కూడా వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉండాలనే ఇంటర్వ్యూ చేస్తున్నామన్న. సో ఎట్లుండేవారు మీరు బ్రదర్? బేసిక్గా నేను తమ్ముడు చాలా క్లోజ్గా ఉండేవాళ్ళము. మేము ఇద్దరం కలిసి అన్నిట్లో పాల్గొనేవాళ్ళము. సో బ్రదర్స్ ఎలా అయితే ఈ జనరేషన్లో ఉంటారో అలా ఉండకుండా మేము అంత క్లోజ్గా తిరిగే వాళ్ళము. మేము పార్టీస్ కూడా చేసుకునే వాళ్ళము. మేము ఇద్దరమే మాట్లాడుకునే వాళ్ళం, చేసేవాళ్ళము. వాడి బేసిక్ కెరీర్ వచ్చి స్టార్టింగ్లో వాడు ఫుట్బాల్ ప్లేయర్. తను యాక్చువల్గా ఫుట్బాల్ ప్లేయర్. ఓకే. దాని తర్వాత ఒక పీటీ మాస్టర్గా చేయడం కూడా జరిగింది. దాని తర్వాత ఫిలిం ఇండస్ట్రీకి వచ్చి ఒక 15 years అవుతుంది అనుకుంటున్నాను నేనైతే. ఫిలిం కెరీర్లో ఉన్నాడు, మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి, మంచి పాత్రలు, మంచి మంచి పనులు చేసేవాడు. అందులో యాక్టింగ్ కూడా బాగా చేసేవాడు. అదంతా అయిపోయిన తర్వాత సెకండ్ సైడ్ ఏంటంటే ఈ పవిత్ర జయరామ్ గారు కానీ కలవడం కానీ తనకు ఆఫీస్ ఇయర్ కానీ జరిగింది. ఈ పవిత్ర జయరామ్ గారు అన్న ఒక కాన్సెప్ట్, ఒక టాపిక్ అనేది వీడి లైఫ్లో తను ఒక మంచి ఆఫర్స్ ఇప్పించడం కానీ ఇండస్ట్రీకి ఇంకా బ్రైట్ చేయడంలో బాగా హెల్ప్ఫుల్ అయిన అమ్మాయి. ఓకే. ఈ చందు తమ్ముడికి అలా సపోర్ట్ చేసింది. అంతేగాని ఈ రిలేషన్ ఎవరైతే అంటున్నారో, పెళ్లి చేసుకున్నాను ఎవరైతే అంటున్నారో, నేను మళ్ళీ అన్ని ఛానల్స్ చెప్పాను, మీ ఛానల్ కూడా చెప్తున్నాను, ఎవరిది లైవ్గా చూశారు పెళ్లి చేసుకోవడం కానీ, లివింగ్ రిలేషన్షిప్ చేయడం కానీ, వాళ్ళు వస్తే నేను వాళ్ళని ఫేస్ చేస్తాను. తెలియనప్పుడు మనం పెళ్లి చేసేసుకున్నాడని చెప్పడం కానీ ఇవన్నీ మనం రాంగ్ ఎలిగేషన్స్ చేయకూడదు అన్నది నా ఇంపార్టెంట్ పాయింట్ అది. సో ఇప్పుడు మనకు ఒక జాబ్ ఇప్పించారు, మంచి శాలరీ జాబ్ ఇప్పించారు, మనం కృతజ్ఞత చూపిస్తాం. బేసిక్ పాయింట్. అరే నాకు జాబ్ ఇప్పించాడు ఒక అతను. అదే టైప్లో తనకి ఒక మంచి ఆఫర్స్ ఇప్పించింది, కానీ వాడు ఎక్కువ తీసుకున్నాను. ఓకే. కృతజ్ఞత కాకుండా ఎక్కువ లైఫ్ ఇచ్చేసి అన్న టైప్లో చూశాడు, దేవతలుగా చూసాడు, ఎక్కువ చూసాడు, అలా చూశాడు. అంతే తప్ప ఈ రిలేషన్ కానీ ఇదంతా మనం మాట్లాడలేదు. తెలియనప్పుడు మాట్లాడలేదు. ఇంకో పెళ్లి చేసుకోవడం మనం రాస్తా ఉన్నారు. నేను అదే అడుగుతున్నాను, పెళ్లి చేసుకున్నారు ఎవరున్నారు పక్కకి? నేను చూశాను పెళ్లి చేసుకునేటప్పుడు. నేను ప్రూఫ్ ఉందా? వాళ్ళు వస్తే వాళ్ళని నేను ఫేస్ చేస్తాను. అంతవరకు అని రాంగ్ ఎలిగేషన్ చేయొద్దు. మెయిన్ పాయింట్ చనిపోయిన తర్వాత ఇంకా చేయొద్దు అని నా పాయింట్, నా ఇంపార్టెంట్ టాపిక్. ఎవరైతే మీడియా రాంగ్ న్యూస్ వేస్తుందో వేయొద్దు, రాంగ్ న్యూస్ వేయొద్దు. మీరు వేసేటప్పుడు అనేటప్పుడు ఒకవేళ తను చెప్పాడా, పెళ్లి చేసేసుకున్నానని చెప్పాడా, లేదంటే ఎవరైనా చూసారా, ఫొటోస్ ఉన్నాయా, మ్యారేజ్ ఫొటోస్ ఉన్నాయా, తీసుకురండి చూద్దాం, మాకు కూడా తెలుస్తుంది. అవునా, పెళ్లి చేసుకున్నాడు, లివింగ్ రిలేషన్లో ఉన్నాడు అని అంటున్నారు. సరే ఇంటికి సరిగా రావట్లేదు 5 years నుంచి అంటే బిజీ షెడ్యూల్ అయిపోయాడు. లాస్ట్ 5 years నుంచి బోర్డని ఆఫీస్ రావడం, బోర్డని సీరియస్లో చేయడం, ఆ టైప్లో బిజీ షెడ్యూల్ అయితే తప్ప తనతో ఉండిపోయినాడు, వదిలేశాడు, చూడట్లేదు, రావట్లేదు. ఇది రాంగ్. అది ఫర్ ఎగ్జాంపుల్ పవిత్ర జయరామ్ సార్ చనిపోయింది ఆదివారం రోజు, సోమవారం రోజు తన అంత్యక్రియలు అయ్యారు. మంగళవారం పొద్దున వచ్చేసాడు ఇక్కడికి. ఓకే. నాతో కలిశాడు, నాతో మాట్లాడాడు, నేను ఉన్నాను. ఓకే. ఆ డిప్రెషన్ మైండ్ సెట్లో చూసి నేను అతనితో మాట్లాడడం జరిగింది, అతనికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒక 2 days 3 days సెట్ అయిపోతుంది, అంతేగాని నువ్వు మరీ నేనేమి ఇచ్చేసుకోలేమేమో అని చెప్పడం కూడా జరిగింది. ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు వీళ్ళు 2 days తర్వాత ఏదో పోస్ట్ పెట్టాడంట, చనిపోతాడు అది అంటున్నారు. మళ్ళీ ఏంట్రా ఇదంతా అని అన్నాను. లేదన్నా అవంతా వేస్ట్ అంతా నీకు తెలియదా? నేను నాకు మెంటల్గా, తను ఫిజికల్గా మెంటల్గా ఎంత స్ట్రాంగ్ క్యాండిడేట్ నాకు తెలుసు. మీ ఓన్ బ్రదర్ కాబట్టి మీరు చిన్నప్పుడు చూస్తున్నారు. ఇంకోటి మీరు పుట్టి పెరిగిన ఏరియా కూడా ఒక బస్తీ, మాస్ బస్తీ. అలాంటిది ఇక్కడ నుంచి సీరియల్స్లోకి వెళ్ళడం, అంతకుముందు స్పోర్ట్స్లో వెళ్ళడం, అక్కడ నుంచి సీరియల్స్లోకి వెళ్ళడం కూడా ఒక గ్రేట్ థింగ్. సో ఎప్పుడైతే పెళ్ళైన తర్వాత ఫస్ట్ మ్యారేజ్ కూడా అంటే ఆయన పెళ్ళి కూడా లవ్ మ్యారేజ్, దాదాపు 11 years అని తెలిసింది, చూసాం. సో 11 years లవ్ తర్వాత ఆయనకు ఇక్కడ ఈ ఇండస్ట్రీలో పరిచయం అయిన తర్వాత పవిత్ర మీతో ఏం షేర్ చేసుకున్నాడు అన్న? పవిత్రతోటి కలిసిన తర్వాత మ్యారేజ్ అయిపోయిన తర్వాత తను ఎలా ఉంటున్నాడో అదంతా చూసి
ఇద్దరు అబ్బాయిలు తిరిగితే మనం ఏమైనా పెడతామా? అంతేగాని అమ్మాయి అబ్బాయి తిరుగుతున్నారని లివింగ్ రిలేషన్ చేస్తున్నాడు, అది చేస్తున్నాడు అని అలిగేషన్స్ చేశారు. వాడేం ఇంటెన్షన్గా చేయలేదు. తను వయసులో పెద్ద అమ్మాయి పవిత్ర గారు, తిని చిన్న ఆమె. ఏదో ఆఫర్స్ ఇచ్చాడు తిరగడం తప్ప ఆమెతోటి రిలేషన్ కానీ ప్రేమ అదంతా వేస్ట్. ఓకే. సో అంటే మీకు పరిచయమైన చెప్పినాడా నార్మల్గా ఇట్లా ఉంది నాతో? నేను ఎప్పుడు డిస్కస్ షేర్ చేయలేదు. నాకు చెప్తాడు ఏంటంటే నాకు బోల్డ్ అని ఆఫీస్ తెప్పిస్తుంది, మూవీస్ కూడా రాబోతున్నాను, కన్నడ మూవీలో రాబోతున్నాను. అవునా, వెరీ గుడ్, బాగుంది అంటే ఒక ఆఫర్, మూవీ ఆఫర్ దాకా ఆ అమ్మాయి తీసుకొచ్చిందంటే చాలా గ్రేట్ కదా అది. అంతేగాని ఆ కృతజ్ఞత, ఆ హెల్ప్ఫుల్ నేచర్లో ఆ రకంగా చూశాడు ఆ అమ్మాయిని. ఇక లివింగ్ రిలేషన్షిప్ అని అంటున్నారు కదా, ఇద్దరు కలిసి మనకున్న ఫ్లాట్లో ఉంటున్నారు అన్నారు కదా, అది నేను వాడు ఎప్పుడైతే ఫ్లాట్లో సూసైడ్ చేసుకున్నాడో అప్పుడే ఇదా వెళ్ళదా అని అనుకున్నాను, అంతే ఇంకేం. ఓకే. సో ఆ తర్వాత ఇక్కడ ఈమెతో క్లోజ్ అవ్వడము, ఆమెతోనే ఉండడం కూడా, ఇక్కడ ఫ్యామిలీలో కూడా చెప్పడము, ఇంటికి వచ్చి ఇట్లా గొడవ చేసిందనే వార్తలు కూడా విన్నాము. అంటే ఫస్ట్ వైఫ్తో సరిగా ఉండట్లేదు, మెయిన్ వైఫ్తో సరిగా ఉండట్లేదు. ఇంట్లో వచ్చి గొడవ చేయడం అన్నది పాయింట్ ఏంటంటే, ఇంట్లో వాళ్ళు ప్రెషర్ పెట్టారు. ప్రెషర్ ఇన్ ద సెన్స్ అంటే నువ్వు అక్కడ ఎందుకుంటున్నావు అన్నట్టు. వాడేమో నేను అక్కడ ఉండట్లేదు, నేను మ్యారేజ్ అది ఆఫర్స్లో ఉన్నట్టు బిజీ షెడ్యూల్ నాకు నడుస్తూ ఉంది, లాంగ్ బిజీ షెడ్యూల్. 2-3 సీరియల్స్లో ఉన్నాడు, ఆ షెడ్యూల్లో ఉన్నాను. కానీ నేను ఆమెతో ఉంటున్నాను, అది ఉంటున్నాను, అదంతా మన వాళ్ళు చేసిన ప్రెజర్. అదంతే లైవ్ డైరెక్ట్గా నేను ఉంటున్నాను ఆమెతో, నేను అక్కడే ఉంటాను, నేను రానని అనలేదు ఆవిడ. ఇప్పుడు ఈనాడు అనలేదు. పిల్లలు ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు చూసేవాడు, వచ్చేవాడు. ఫ్రెండ్స్ కూడా చెప్పినారు. ఇన్ఫాక్ట్ మీ ఫ్రెండ్స్, చందు ఫ్రెండ్స్ ఇద్దరు ఒకే బ్యాచ్ ఉంటుంది, వాళ్ళు కూడా వారం వస్తుండే స్కూల్కి పిల్లల్ని డ్రాప్ చేస్తుండే. అన్నీ కూడా సో ఇప్పుడు మనకు ఇంతమంది చెప్పిన తర్వాత వాడు అక్కడే ఉంటున్నాను ఎలా అంటారు? నో పాయింట్ కదా. ఫస్ట్ వైఫ్తో సరిగా ఉండకపోవడం, ఆమెను కూడా 11 years లవ్ చేసినాడు, సరిగా ఉండట్లేదు. ఇక్కడ ఉండి కూడా వీడియో కాల్స్ ఆమెతో మాట్లాడుతుండే, ఆమె పైన ప్రేమ ఎక్కువ చూపిస్తుండే, మొత్తం ఇగ్నోర్ చేసి ఫస్ట్ వైఫ్. ఎందుకంత చేంజ్ అయ్యండి అంటారు? చేంజ్ అన్న పాయింట్ కాదు, కానీ వీడియో మాట్లాడడం కానీ అంతా మనం ఊహించుకున్నది. అతను చెప్పలేదే నేను అక్కడే ఉండిపోతున్నానని, అక్కడ నేను రానని చెప్పలేదే. ఇక్కడ వస్తున్నాడు కదా, అందరు చూస్తున్నారు కదా, బస్సులో కూడా చూస్తున్నారు కదా. ఆఫర్స్, బిజీ షెడ్యూల్, సీరియస్ షెడ్యూల్ అన్నితో పాటు అక్కడెక్కడ రావడం, షఫల్ చేయడం జరిగింది అంతే. కానీ అక్కడక్కడ ఉండిపోయడం కాదు, రాంగ్. ఓకే, టోటలీ రాంగ్. నెగటివ్. పాజిటివ్గా థింక్ చేయండి. కృతజ్ఞత చూపించాడు, అలా ఉన్నాడు, అలా చేస్తున్నాడు. పెళ్ళి ఇల్లు అన్నారా, లైవ్ తీసుకోండి, నేను మాట్లాడతాను అంతే, ఇంకేం లేదు. తన వైఫ్ని కుట్టడము అది ఏమో అంటున్నారు, అదంతా ఏమీ లేదు. ఫ్యామిలీ ప్రెజర్స్ అంతే. ఓకే అన్న, అలాగే ఇప్పుడు ఆమె చనిపోయిన తర్వాత ఇన్ని డేస్ తర్వాత 2-3 days తర్వాత పోస్ట్ పెట్టినాడు అంత మీరు చెప్పినారు. ఓకే, తర్వాత చనిపోయినాడు, మీరేం చెప్పలేదా? సరే చనిపోయింది వదిలేసారా, ఇక వైఫ్తో హ్యాపీగా ఉండే, వైఫ్ మనందరం ఫ్యామిలీ హ్యాపీగా ఉందాం అన్నారు. తను చనిపోయిన తర్వాత 2 days తర్వాత వచ్చాడని చెప్పాను నేను. వచ్చిన తర్వాత మేము ఎక్స్ప్లెయిన్ చేసాము, మాట్లాడాము, అన్ని చూసుకుంటాను అన్ని అన్నాడు. ఎలా అయితే నార్మల్ చెప్పాలని చెప్పాడు కాన్ఫిడెంట్గా, అంతే. సూసైడ్ చేసుకున్న కారణం ఒకటే ఉంటుంది, తను ఒక అమ్మాయి చనిపోయిన తర్వాత డిప్రెషన్లోకి వెళ్ళి సూసైడ్ చేసుకున్నాడు. ఏం లేదు. మీరు చెప్పినప్పుడు ఏమైనా ఏం రియాక్షన్ లేదు, నార్మల్గా ఉన్నాము, అంతా వదిలేసి అయిపోయింది, ఏం చేయలేము. ఒక మనిషి పోయిన తర్వాత సరే అన్నాడు, అన్నీ సరే అని చెప్పాడు, కాన్ఫిడెంట్గా మాట్లాడాడు, మంచిగా ఉంటాడు. పిరికోడు కూడా కాదు సూసైడ్ చేసుకున్నంత. సూసైడ్ చేసిన కారణం నాకు తెలిసి డిప్రెషన్ని హ్యాండిల్ చేయలేకపోయేవాడు, చేయలేకపోయేవాడు. మీరు అంటే దగ్గరుండి చూసినారా, చెప్పినారా ఏమన్నా అవుతాను భయం అయిందా మీకు ముందు? 16th day రోజు నేను కూర్చోబెట్టి మాట్లాడాను, నేనే కాదు ఫ్యామిలీ అందరూ కూర్చోబెట్టి మాట్లాడుకున్నాను. నేను అందరం అన్న అదంతా లేదన్నా, ఊహించుకుంటున్నారు వీళ్ళు, తన వైఫ్ ఊహించుకుంటుంది, నేను అలా చేసుకోను, నీకు తెలియదా, నేను ఉన్నా అన్నారు. సో అంతా నేను కూడా స్ట్రాంగ్గా కాన్ఫిడెంట్గా ఉండే, వీడు అంతా చేసుకోవట్లే, ఇది పోసుకోవడం రాసుకోవడం అంతా వేస్ట్, ఏం చేసుకోవడం, కొన్ని రోజులైనాక డిప్రెషన్ నుంచి బయట అయిపోతారులే. కొన్ని రోజులు నేనే అన్నాను, కొన్ని రోజులు వదిలేద్దాము, వాడే వస్తాలే బయటికి, డిస్టర్బ్ చేసి మనం ఊరికే మాట్లాడుతుంటే కూడా కూర్చోట్ అయిపోతుంది. ఒకటే వదిలేద్దాం అనుకున్నారు, 5 days ఫ్రీగా ఉండని అని వాళ్ళు, వాడే వస్తాడులే, సెట్ అయిపోతాడు అనుకున్నాను, ఇలా చేసుకున్నాను అనుకుంటున్నాను. నెక్స్ట్ ఏందన్న స్టెప్ అయింది? ఇప్పుడు ఆయన చాలా సీరియల్స్ చేసాడు, ఇప్పుడు మంచి పాపులారిటీ ఉంది, ఫ్యామిలీకి ఏమైనా బెనిఫిట్ చేస్తాను ఇక్కడ నుంచి, ఇండస్ట్రీ నుంచి ఇండస్ట్రీ నుంచి నేను సపోర్ట్ చేస్తాను, ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బట్ చేయాలి కానీ ఖచ్చితంగా చేయాలి, ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వెలిసి వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళు ఏమైనా చూస్తారా, రారా, చేస్తారు. సపోర్ట్ ఎవరిదైనా ఉందా సీరియల్ యాక్టర్స్ నుంచి ఎవరైనా? ప్రస్తుతానికి ఇప్పటివరకు ఏం లేదండి, ఏం లేదు, ఎవరు రాలేదు, ఎవరేం మాట్లాడలేదు, జస్ట్ టీవీ మీడియాతో మాట్లాడారు. చాలా మంది ఉండొచ్చు కానీ కాంట్రవర్సీ అవుతాయి, ఇప్పుడు ఎవరు కాకపోతే ఫర్దర్ చూడాలి, ఎవరు వస్తారా రారా, సపోర్ట్ చేస్తారా లేదా. బట్ బేసిక్ నార్మల్ వాడి ఫ్రెండ్ సైడ్ అయితే
ఈజ్ గుడ్ ఇన్ ఫైనాన్షియల్ స్ట్రాంగ్గా ఉన్నాడు. ఓకే. మొత్తానికి మీ బాధనైతే ఎవరు తీర్చలేరన్న, ఎందుకంటే సొంత తమ్ముడిని ఎవరు తీసుకొని రాలేరు, ఎందుకంటే మీ సగం బాధ్యత అయినది ఇంట్లో ఫ్యామిలీ కానీ లేకపోతే పేరెంట్స్ కానీ. ఇప్పుడు నేను అందరి బాధ్యత నేనే తీసుకోవాలి. యాజ్ ఎల్డర్ బ్రదర్గా నేనే ఉన్నాను. నాకు సిస్టర్ ఉంది, తనకు మ్యారేజ్ అయిపోయి వెళ్ళిపోయింది అమ్మాయి. ఓకే. అందరిలాగా ఇప్పుడు తమ్ముడు లేడు. తమ్ముడు ఫ్యామిలీ కానీ నా ఫ్యామిలీ కానీ మమ్మీ డాడీ కానీ అందరు రెస్పాన్సిబిలిటీ నేను తీసుకొని నడిపించాలి. ఓకే. వెరీ సారీ అన్న. థ్యాంక్ యూ.